అనుకున్నదే జరిగింది. చంద్రబాబు హయాంలో కొన్ని మారవు అని మరోసారి రుజువైంది. చంద్రబాబు సీఎంగా ఉంటే తను కేవలం రాజధాని మీద మాత్రమే ఫోకస్ పెడతారు. మిగిలిన వాటికి ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇక పథకాలు అమలు గురించి చెప్పాల్సిన పని లేదు. హామీలు ఇవ్వటం వరకు ఆయనకు తెలుసు. వాటిని అమలు సంగతి దేవుడికి ఎరుక అన్నట్లుగా ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎన్నికల సమయంలో భారీ హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. పింఛను ఒక్క హామీ తప్ప మిగిలిన హామీలను అమలు చేయడానికి నానా తంటాలు పడుతోంది. మొదటి 3-4 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు అందించి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం తర్వాత 5వ తేదీన జీతాలు అందిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కొందరు ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఇప్పటికే వాలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. 108 అంబులెన్స్ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు ఇలా కీలకమైన వాళ్ళంతా ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సైతం ఆందోళన బాట పట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా విజయవాడలో ధర్నాకు దిగారు. సుమారు 15,000 మందికి 6 నెలలుగా వేతనాన్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా వాలంటీర్ల నిరాహార దీక్షలు, 108 అంబులెన్స్ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, విఏఓల ధర్నాలతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్లు అయింది.